అందరికీ నమస్కారం అండి. కామధేను ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే చాగంటి వారి గోశాలలో ఉన్నామండి. ఈ గోశాల ఎంతో కష్టపడి కట్టుకున్నారు. అక్కడ మొత్తం అందరూ కూడా ఎంతోమంది ప్రముఖులు మన చాగంటి కోటేశ్వరరావు గారితో సహా కష్టపడి చెమటోడ్చి ఎంతో ఇష్టంగా కట్టుకున్నటువంటి గోశాలండి ఇది. అందరి కష్టం కూడా ఉంది. వాళ్ళే స్వయంగా వాళ్ళ చేతులతో ఇసుక మోసారు, ఇటుకలు మోసారు, ఎంతో శ్రమదానం చేసి మరీ కట్టుకున్నారు ఈ గోశాలని. చాలా అందంగా ఉంటుందండి. అక్కడ మనకు కనిపిస్తున్నది లక్ష్మీ అమ్మవారి యొక్క ఆ విగ్రహం. చక్కగా గజలక్ష్మి అమ్మవారు అటు ఇటు కూడా ఆ తల్లి ఆ క్షీర సముద్రంలో గనక ఆవిర్భవిస్తే ఎలా ఉంటుందో అట్లా ఒక చుట్టూ వాటర్ ఉండి మధ్యలో లక్ష్మీ తల్లి ఉండి అట్లా రెండు ఏనుగులుండి అక్కడ సరోవరం చక్కగా కమలాలతో వికసించి ఉంటుందండి. అంత బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ చెట్టుకి ఒకే చెట్టుకి 4 రకాల పూలు ఉన్నాయండి. నేను చూసుకోలేదు, ఏదో అనుకుంటున్నాను. ఆ పక్కన వాళ్ళు చెప్తున్నారన్నమాట. మీరు గమనించారా అసలు అని చెప్పేసి చెప్తుంటే నేను ఆశ్చర్యంతో అప్పుడు చూశాను. ఎందుకండి ఇట్లా ఉంటుంది. ఒక చోట కాదు, గోశాల అంతా కూడా 4-5 చోట్ల ఉంటుందండి. ఇక్కడ ఇది ఒక గోశాల అన్నమాట. కిందే ఎంట్రన్స్లో ఒకటి ఉంటుంది. ఆ తర్వాత మెయిన్ గోశాల ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది భవనం పైన ఉంటుందండి. మామూలుగా గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా 5 ఫ్లోర్లో ఉంటుందన్నమాట. మంచి మంచి నాటు ఆవులు, దేశవాళీ ఆవులు ఎంతో చక్కగా పుష్టిగా బాగా పెంచుతారంటే మేత అది కూడా బాగా వేసి వాటిని పోషణ బాగా చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ ప్రతి దానికి కూడా గరుకురాయి ఉంటుంది. ఆ గరుకురాయి వేసి ఉంటుంది. ఆ గరుకురాయి ఉంటుంది కాబట్టి దొరకపెట్టి అవి ఆ అట్లా ఆ గరుకురాయి వాటిని నిరపేస్తాయి. అడిగితే అట్లా సహాయం చేసినారు. వారి యొక్క పుట్టులకు ఆనందించి ఆశీర్వదిస్తారండి. అంత చక్కగా గరుకురాయి మనకి కనిపిస్తుంది కదా. గోశాల చక్కగా పరమ పవిత్రంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఆవు పాలు కూడా చిన్నపిల్లలకు పంపిణీ చేస్తారంటండి. చాలా అద్భుతమైనటువంటి సేవ కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి. బాగుందండి. కపిల గోవులు ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయోనండి ఆవులన్నీ కూడా. ఎంట్రన్స్ ఒక ద్వారం ఇలా ఉంటుందండి. మనకి ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి ఉంటారండి. తర్వాత దాటి వస్తుంటే చక్కగా ఆ తర్వాత కృష్ణుడి విగ్రహం, ఆ తర్వాత దశావతారాలు నారాయణ స్వరూపం యొక్క దశావతారాలన్నీ కూడా మనం చూడవచ్చండి. చాలా అద్భుతంగా ఉంటాయి. మత్స్యావతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, దశావతారాలు కూడా ఆ యొక్క విగ్రహంలో మనకి దర్శనమిస్తాయి కదా. చాలా అద్భుతంగా ఉంటుందండి. బడిలో ఉన్నట్టుగా అంతా వాతావరణం అంతా కూడా చాలా బాగుంటుంది. నారాయణుడితడు శరణలో నారాయణుడితడు తలచిన చోటనే తానే ఉన్నాడు, తలచిన చోటనే తానే ఉన్నాడు, వలనని వారి కైవసమిపోడు, కొలిచెను 3 అడుగులు జగమెల్లాను, కొలిచెను 3 అడుగులు జగమెల్లాను, కొలిచిన వారిని చేకొనకుండునా, కొలిచెను 3 అడుగులు జగమెల్లాను,
కొలిచెను 3 అడుగులు జగమెల్లాను, కొలిచిన వారిని చేకొనకుండునా. నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచే. నారాయణుడీతడు నరులాలా. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహం అండి ఎంత అద్భుతంగా ఉందంటే అక్కడి నుంచి కదల బుద్ధి కాలేదండి. ఆ స్వామివారు నిజంగా ఆ గోసేవలో ఆ గోశాలలో అట్లా వేంచేసి ఉన్నారా ఆ శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్లు అంత అద్భుతంగా ఉందండి. కళ్ళు తిప్పుకోనకుండా అదే విధంగా చూస్తూ ఉండాలనిపిస్తుంది.